గ్రేటర్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పలు కంపెనీలపై హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, హెచ్ఎండీఏ కమిషనర్లకు ఫిర్యాదు లేఖ పంపారు. గతంలో అక్రమ నిర్మాణాలు చేసిన ఎంత పెద్దటి వారైనా వదిలిపెట్టొద్దని చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా వీటిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీలో ప్రశ్నిస్తామన్నారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. మరి ఇప్పటివరకు ఎవరికైతే పర్మిషన్స్ ఇచ్చి ఎవరైతే బిల్డర్లు పర్మిషన్ తీసుకొని ఈఎంఐల మీద కొన్నటువంటి మామూలు ప్రజలది డిమాలిష్ అయింది కాబట్టి వారికి ఏ నష్టపరిహారం కట్టిస్తారు అనేది గవర్నమెంట్ను డిమాండ్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఇది ప్రిస్టేజ్ వారిది కానీ ప్రణీత్ ప్రణవ్ గ్రూపు వాళ్ళది కానీ ప్రణీత్ ప్రణవ్ గ్రూప్ పార్క్ అని ఆ గ్రూప్ వాళ్ళది, ప్రిస్టేజ్ వాళ్ళది, ఫీనిక్స్, అట్లాగే స్కైలాండ్ టవర్ అంటే కాండియర్ వాళ్ళది, అట్లాగే వజ్రం ఎగ్జోరా వీటి మీద ఇవ్వడం జరిగింది. ఆ రోజు మిగతా ఇంకా 30 కంపెనీలు ఇలాంటి చేయడం కూడా జరిగింది. వాటి మీద యాక్షన్ ఏంది, ప్రభుత్వంది యాక్షన్ ఏందని అడిగాం. గత ప్రభుత్వం చేసిన తప్పుల మీద ప్రస్తుత ప్రభుత్వం మాట్లాడుతున్నదే తప్ప గత ప్రభుత్వంలో దీనికి బాధ్యులైనటువంటి వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. అది మంత్రుల, ప్రిన్సిపల్ సెక్రటరీసా, సిసిఎల్ఏ కమిషనరా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓల, ఆర్డీఓల, కలెక్టర్ల, ఆ పర్మిషన్లు ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ల, లేకపోతే హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి కమిషనర్ల, ఎవరు అనేది ఎవరి మీద యాక్షన్ తీసుకోకుండా హడావుడి చేస్తున్నారు అనేది వాదన. ఈరోజు ఏదైతే ఫీనిక్స్ వాళ్ళది, కాండియర్ వాళ్ళది స్కైలాండ్ టవర్ ఏదైతే ఉందో అది 58 ఫ్లోర్లు ఉంది, 17 ఫ్లోర్ల కమర్షియల్ ఉంది. అది తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఐఐసి వాళ్లకు విష్ణువర్ధన్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇలంబర్తి గారికి అక్కడ వజ్రం ఎగ్జోరాది, ప్రిస్టేజ్ది మన జిహెచ్ఎంసీలో ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ 5 ఫైళ్ళు అంటే ఈ 5 కంపెనీలకు సంబంధించినటువంటి ఫైళ్ళు ఇవాళ హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి అధికారులు పనిచేస్తారు కాబట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయము ముఖ్యమైనదనేది నేను భావిస్తున్నాను. కాబట్టి నెక్స్ట్ రేరా చైర్మన్ సత్యనారాయణ గారికి కూడా ఈ 5 కంపెనీల గురించి ఇప్పుడు నెక్స్ట్ 2 o'clockకి ఆల్మోస్ట్ టైం అయిపోయింది. ఆయనకి 2:30కి ఆయనకు కూడా సబ్మిట్ చేస్తాం. ఇకపోతే హెచ్ఎండిఏది సర్ఫరాజ్ గారు ఉన్నారు, ఆయనకు కూడా ఇవాళ ఈ కంపెనీ మీద వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్ ఇచ్చాం, ఏదైతే ఇచ్చారో దాని మీద కంప్లైంట్ చేస్తాం. ఇది 16వ తారీఖు అసెంబ్లీలో మాట్లాడతాం. యాక్షన్ గవర్నమెంట్ తీసుకొని పాత ప్రభుత్వంలో ఎవరైతే తప్పులు చేసారో వాళ్ళు మంత్రులైనా అధికారులైనా ఎవరైనా సరే శిక్షార్హులే, వారిని శిక్షించాల్సిన అవసరం ఉంది. లేదు వారిని ప్రొటెక్ట్ చేస్తే ఈ తప్పిదంలో ఈ తప్పు చేసిన దాంట్లో భాగస్వామ్యం ప్రస్తుత ప్రభుత్వం కూడా చేయడం ప్రస్తుత ప్రభుత్వం కూడా భాగస్వాములని ప్రజలు భావించాల్సిన పరిస్థితి.